ఎపిసోడ్ 2 లేడీస్ హాస్టల్. ఒక హల్లోకి జవాబుగా మరో హల్లో చెప్పాలంటే అవతలి వ్యక్తిని కలుసుకున్న ఆనందం మొహంలో స్పష్టంగా కనిపించాలట. ఆ క్షణం వరకు ఉన్న బాధల్ని బాధ్యతల్ని మరచి గుండె లోతుల్లోంచి పలకరించగలగాలిట. అంత ప్రయత్నం జరక్కపోతే హలో అనటం కన్నా అనకపోవడమే మంచిదట. నిజమే, బాధ్యత కోసం మాట్లాడడం కన్నా సంభాషణారహితమే మంచిది కదా. ఒకసారి హలో హలో అనుకున్నాక మనుషులు ఆ తర్వాత గంటసేపు మాట్లాడే ట్రాష్ గురించి 400 పేజీల పుస్తకం వ్రాసిన డాక్టర్ ఎరిక్ బెర్న్ తన మొదటి రాత్రి భార్యతో ఏం మాట్లాడి ఉంటాడు? జీవితాంతం కలిసి ఉండబోయే ప్రయత్నంలో ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దపు గోడని పడగొట్టి మాటల సాయంతో స్నేహపు వారధిని నిర్మించుకునే దంపతులు తమ మొదటి రాత్రి మొట్టమొదటి మాట ఏం మాట్లాడుకున్నాం అన్నది ఎంతమంది ఎంతకాలం జ్ఞాపకం పెట్టుకుని ఉంటారు? అసలు దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు? 3/4 మంది మర్చిపోయే ఉంటారు. చూసావా నా చెయ్యి ఎలా వణుకుతుందో? ఆమె తెప్పరిల్లి అతడి చేతిని చూసింది. తన చేతిని గుప్పెట్లో పెట్టుకుని ఉంది ఆ చెయ్యి. నిజమే, వణుకుతుంది సన్నగా. అతడి చెయ్యి పూర్తిగా కప్పేసి ఉండడం వల్ల తన చెయ్యి పరిస్థితి తెలియడం లేదు. ఆమె చిరునవ్వును అతి కష్టం మీద అణిచిపెట్టింది. అతడు తన చేతివైపు సాలోచనగా చూస్తూ, ఇది రెండోసారి అలా వణకడం. ఇంతకు ముందు ఒకే ఒకసారి ఇలా ఫీలయ్యాను అన్నాడు. ఆమెను చప్పున తలెత్తింది. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు తమ గత జీవితం గురించి, అనుభవాల గురించి, అలవాట్ల గురించి, తమ నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నంలో అవతలి వారికి చెప్పి ఆ తరువాత జీవితాంతము దాని పరిణామాన్ని అనుభవిస్తారని మొట్టమొదటి రోజు క్లాసులో సైకాలజీ ప్రొఫెసర్ చెప్పాడు. తన మొట్టమొదటి రోజు అదే జరగబోతుందా? అతడు సీరియస్గా చెప్పబోతుంటే ఆమె బెదురుగా కళ్ళు పైకెత్తింది. అవును, ఇది రెండోసారి. మైకేల్ హోల్డింగ్ తెలుసా? క్రితం వేసవిలో వాళ్ళ టీం మన దేశానికి వచ్చినప్పుడు ఈ సౌత్ జోన్ తరపున అతడి మొట్టమొదటి బంతి ఎదుర్కోబోయేటప్పుడు బ్యాట్ పట్టుకుని అలాగే వణికింది చెయ్యి. అది మొదటిసారి, ఇది రెండోసారి. ఆమె ఫక్కున నవ్వింది. అలా తెగింది ఆ సందిగ్ధపు ఆనకట్ట. వాట్ డూ యూ సే ఆఫ్టర్ యూ సే హలో కిరణ్మయి? ఏమీ అనక్కర్లేదు. ఒక శుభప్రదమైన చిరునవ్వు చాలు. సమయం రాత్రి 11:02:34. సరిగ్గా అరగంట తరువాత మాటల సందర్భంలో అతనన్నాడు, నేను తక్కువ చదువుకున్నానని నీకేం లేదుగా అని. ఆమె తెల్లబోయింది. నాకేం లేదు. మీరేమైనా అనుకుంటారేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. అతడు నవ్వి, ఒక క్రికెట్ గురించి తప్ప మరే దాని గురించి నేను ఆలోచించను. అన్నట్టు నీకు క్రికెట్ అంటే ఉత్సాహం ఉందా అని అడిగాడు. కొద్దిగా ఉంది, కానీ ఇక ముందు ముందు పెంచుకుంటాను. మీతో చర్చిస్తూ ఉండాలి కదా. అతడు మళ్ళీ నవ్వాడు. థ్యాంక్స్ అని. అతడు నవ్వులో ఒక ప్రత్యేకతను గమనించిందామె. ఈ ప్రపంచంలో అద్భుతంగా నవ్వగలవాళ్ళు ఫిజీ ద్వీపవాసులట. డాక్టర్ మార్క్స్ లూజర్ వ్రాసారు. వారి నవ్వు నెమ్మదిగా ప్రారంభమై మొహమంతా నిజాయితీగా నిండి అవతలివారు దాన్ని గుర్తించేదాకా నిలిచి చివరకు దీపపు వత్తిలాగా తెలియకుండా అదృశ్యమవుతుందట. ఈ మాట నిజమా కాదా అని నిర్ధారణ పరుచుకోవడం కోసం ఆమె ఫిజీ సినిమా ఒకటి చూసింది కూడా. ఆ నవ్వుకి దీనికి సామీప్యాన్ని గమనించిందామె. ఆ విషయమే అతడితో చెప్పింది. పెళ్ళైన కొత్తలో అన్నీ బ్యూటీగా అద్భుతాలుగానే కనిపిస్తాయి అన్నాడతను. ఆమె చిరుకోపంగా, నేనందర్లాగా అనడం లేదు. మార్క్స్ లూజర్ వ్రాసింది స్వయంగా చూసి నిర్ధారణ చేసుకుని చెప్తున్నాను. సరే ఒప్పుకుంటున్నాను, సరేనా? ఆ తరువాత ఆ టాపిక్ వారి తల్లిదండ్రుల మీదకు మళ్ళింది. అతనన్నాడు, అమ్మ గడుసరి. తనకి అసలు ఇలా చదువుకున్న సంబంధం ఇష్టం లేదు. కానీ నాన్న ఎందుకో చాలా ఇష్టపడ్డారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. సరే,
నా చదువు సంగతి తెలుసుగా, కనీసం మనవడినైనా చదువుకున్నవాడిగా చూసుకోవాలని ఆయన ఆశ. అందుకని నిన్ను చూడగానే ఇష్టపడ్డారాయన. మరి మీరు? నేనా? నిజం చెప్పనా? "ఉమ్, ఏరాయి అయితేనే పళ్ళూడు కొట్టుకోవడానికి" అనుకున్నాను. ఆ వాక్యం పూర్తి కాకముందే అతడు పెట్టిన కేక కీచుమని ఆ గదిలో ప్రతిధ్వనించింది. అతడి చేతిమీద ఆమె గోరుముద్ర ఎర్రగా పడింది. అతడు ఉఫ్ ఉఫ్ మని ఊదుకున్నాడు. తను చేసిన పని అర్థమవ్వగానే ఆమెకు చాలా ఆశ్చర్యమేసింది. ఇంత చొరవ ఎలా వచ్చింది తనకి? అతడికి సారీ చెప్పి కూడా ఆమె ఇదే ఆలోచిస్తూ ఉంది. పేరెంట్, అడల్ట్, చైల్డ్ అనాలిసిస్కి అతీతమైన చొరవ అది. అంతలో అతడు అన్నాడు, నిన్ను ఏమని పిలవను? నీ పూర్తి పేరు చాలా పెద్దగా ఉంది. కిరణ్. ఊహు, బహుశా ఇంట్లో అందరూ నిన్ను అలాగే పిలుస్తూ ఉండి ఉంటారు. నేను అదే పేరుతో అయితే బాగోదు. ఇంకేదైనా మంచిది ఆలోచించాలి. ఆమె మాట్లాడలేదు. అతని సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ గురించి మాత్రం కొద్దిగా ఆశ్చర్యపోయింది. అతనన్నాడు, నీ పేరులో అక్షరాలే అయితే సరిగ్గా కుదరదేమో. కిర్రు అంటే మరీ మంచం చప్పుడులా ఉంది. మరణ్ అంటే వినేవాళ్ళకి తిడుతున్నట్టు ఉంటుంది. ఆమె వినడం లేదు. అతడు తనని డామినేట్ చేయడం ఆమెకి సంతోషంగా ఉంది. ఆమెకు కోపం రాలేదు. అతడికి తన చదువు పట్ల ఏ విధమైన కాంప్లెక్సు లేదు. అది సంతోషం. ఎప్పుడూ సంతోషంగా ఉండగలిగే మగవాళ్ళు అరుదు. ఆ కొద్దిమందిలో అతడొక్కడు. అది తేలిపోయింది. నువ్వు ఉద్యోగం చేస్తావా? నాకిష్టం లేదు అని గాని, లేక ఇంత చదువు చదివి ఉద్యోగం చేయకపోతే ఎలా? చదువుకున్న అమ్మాయిని నేను చేసుకోవాలనుకున్నది అందుకే. లాంటి అభిప్రాయాలు మొదటి రోజే తన మీద రుద్దలేదు. నీ అభిమాన హీరో ఎవరు? ఏ వారపత్రికలు చదువుతావు? లాంటి చచ్చు సంభాషణలతో కాలం గడపడం లేదు. హ్యూమర్ సృష్టించాలంటే స్పాంటియానిటీ కావాలి. సంభాషణ బావుండాలి. అంటే అవతలి వ్యక్తిలో తెలివితేటలుండాలి. క్రితం అరగంట సంభాషణలోనూ అతడిలో ఆ గుణాన్ని కనిపెట్టిందామె. తొందరగా చొచ్చుకుపోగల ఆ గుణాన్ని. మీరు సిగరెట్లు తాగుతారా? తాగుతాను. ఏ? ఆమె కొద్దిగా తటపటాయించి, నాకు సిగరెట్ అంటే పడదు అంది. ఈ క్షణం నుంచి సిగరెట్ తాగను, ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. ఆమె తెల్లబోయి తలెత్తింది. అతను నవ్వుతున్నాడు. నవ్వుతూనే అన్నాడు, అనలేను. సారీ. నీకు తాగడం పడదా? పొగ పడదా? ఆమె చిరుకోపంతో చూడడం పడదు, పొగ కూడా అంది. అతడో క్షణం ఆలోచించి, సరే అయితే ఒక అగ్రిమెంట్కి వద్దాం. నీ ముందు నేను తాగను. అసలు తాగుతున్నట్టు కనబడను. అలాగే నీ దగ్గరకు వచ్చే ముందు క్లోజప్ టూత్పేస్టుతో మొహం కడుక్కుని వస్తాను. ఈ రెండూ అమలు పరిస్తే ఇక నీకు ఏ అభ్యంతరం ఉండదు కదా? ఆమెకేం అభ్యంతరం కనపడలేదు. సరే అంది. అతడు తేలిగ్గా ఊపిరి పీలుస్తూ, థాంక్స్. మన సంసారం చాలా హాయిగా సాగిపోతుందని నాకు నమ్మకం కలుగుతుంది అన్నాడు. ఎందుకో అంది ఓరగా చూస్తూ. ఆమెకు మొదట ఉన్న బెరుకు చాలా వరకు పోయి అతనంటే అదొక రకమైన చొరవ, ఇష్టమూ కలుగుతున్నాయి. అసలు కొత్తే అనిపించడం లేదు. సాధారణంగా ఇంకెవరైనా అమ్మాయి అయితే నా గురించి మానేయలేరా అనేది. ఈ మొదటి రాత్రిని ఆధారంగా తీసుకుని నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసేది. అలాంటి ఇన్ఫ్లుయెన్సులు ఎవరినీ ఎక్కువ కాలం ఆపి ఉంచలేవు. నేను చెప్పేది అదే. ఇద్దరి మధ్య ఇలాంటి అవగాహన కావాలంటే అవతలి వారిని ఇబ్బంది పెట్టకుండా తర్కంగా ఆలోచించి ఒక పాయింట్ దగ్గర రాజీకి రావడం కావాలి. ఇదే మొదటి విషయం. ఇక రెండోది, క్రికెట్ గురించి ప్రసక్తి వచ్చినప్పుడు నేను దాని గురించి తెలుసుకుంటాను అన్నావు, గుర్తుందా? ఎంతమందికి తమ జీవిత భాగస్వాములకి ప్రవేశం ఉన్న రంగాల గురించి పెళ్ళైన తరువాత ఆసక్తి చూపించాలన్న జ్ఞానం ఉంటుంది. ఎంతోమంది ఆడవాళ్ళు కేవలం భర్తల నుంచి ప్రోత్సాహం లేక పెళ్ళైన వెంటనే సంగీతం, చిత్రలేఖనం లాంటివి మూలన పెట్టేయడం నేనెరుగుదును. అన్నట్టు అడగడం మర్చిపోయాను.
నీకు ఉత్సాహం ఉన్న రంగం ఏది? చదువు తప్ప ఏమీ లేదు ఆమెకు, అందులోనూ సైకాలజీ. ఇప్పుడిక్కడ చక్కగా ఇంటిని సరిదిద్దుకోవడం అంతే. ఈ ఇంట్లోంచి, ఈ ఇరుకు మనుష్యుల నుంచి వీలైనంత తొందరలో వెళ్ళిపోవాలని ఆమె కోరుకుంటుంది. ఆ విషయమే చెప్పింది. అతను నవ్వేశాడు. ఆమె కొద్దిగా తటపటాయించి, నేను విషయం చెప్పనా అంది. చెప్పు, ఏమిటి? నేను చాలా భయపడ్డాను. నిజానికి ఇది చెప్పకూడదు, కానీ నిజంగా భయపడ్డాను. ఏవేవో అర్థం లేని అనుమానాలు నన్ను వేధించాయి. ఎలాంటి ఒడిదుడుకులు వస్తాయో, ఎలా సర్దుకుపోగలనో, ఏమవుతుందో ఏమో అని చాలా భయపడ్డాను. నేను నేను చాలా అదృష్టవంతురాల్ని. నేను విషయం చెప్పనా అన్నాడతను. ఏమిటి? పెళ్ళైన మొదటి రాత్రి మొదటి గంట అయిన తరువాత ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుంది. సమయం రాత్రి 11:32 ఆమె ఆ మాటలకి స్తబ్దురాలై అతడి వైపు చూసింది. ఏమిటి తను? తమెన్నో పుస్తకాలు చదివి ఎంతో అనాలిసిస్ అనుకున్నది చాలా మామూలుగా చెప్పేస్తున్నాడు. బహుశా చిన్నతనం నుంచి క్రికెట్ పేరిట చాలామంది వ్యక్తులతో తిరగడం వల్ల వచ్చిన నైపుణ్యం అయి ఉంటుంది. ఆమెకు ఆనందం వేసింది. విశాలమైన భావపరిధిలో ఉన్న మనిషి, అది స్త్రీ అయినా పురుషుడైనా సరే, అలాంటి వ్యక్తి కంటే కావాల్సింది ఏముంది? అందులో జీవితాంతం వరకు ఉండబోయే కంపెనీ. ఇక అసలు విషయానికి వద్దామా? ఆమె ఆలోచనలలో మునిగి ఉండి యథాలాపంగా ఏమిటి అంది. ఆ మాట కోసమే వేచి ఉన్నట్టు అతడు దగ్గరగా వచ్చి, నువ్వు సైకాలజీయే తప్ప ఫిజియాలజీ గురించి ఆలోచించలేదా అన్నాడు నవ్వుతూ. నీలిమేఘం భూదేవిని నీటి చేతులతో స్పృశించబోయే ముందు చల్ల గాలిని రాయబారిగా పంపినట్టు అతడి మీద నుంచి వచ్చే గాలి ఆమెను చుట్టుముట్టింది. అలాంటి వాసనను ఆస్వాదించే శక్తిగల నాళికలను స్త్రీలకు మాత్రమే పరిమితం చేయడం దేవుడు వాళ్ళకిచ్చిన వరం. అతడు ఆమె చేతిని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుని, అంతలో ఆమె తనలో తనే నవ్వుకోవడం చూసి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. ఏదో గుర్తొచ్చి. ఏమిటి? ఆమె తడబడి, ఏమీ లేదు అంది. మొగుడు మొదటిసారి ముద్దు పెట్టుకోగానే భార్యలిలా నవ్వుకుంటే అతడికి చాలా అనుమానాలు వస్తాయి సుమా. ఏ పాత జ్ఞాపకం తలుచుకొని నవ్వుకుంటుందో అని అన్నాడు. ఆమె చప్పున తలెత్తి అతడిలో సీరియస్నెస్ లేకపోవడం చూసి తను కూడా హాయిగా నవ్విస్తూ, నేను నవ్వింది అందుకోసం కాదు అంది. నువ్వు చెప్పకపోతే నేను అపార్థం చేసుకోవాల్సి వస్తుంది. నాతో చెప్పించడం కోసమే కదూ ఇదంతా చిరుకోపంగా అంది. నువ్వేమైనా అనుకో. ప్లేబాయ్లో వ్రాసిన కొటేషన్ ఒకటి గుర్తొచ్చి. ఏమిటి? కిస్ ఈజ్ అన్ అప్లికేషన్ ఫర్ బెటర్ పొజిషన్. అప్పుడే బెటర్ పొజిషన్ వద్దు, ఇంకో అరగంట పోని అని కెవ్వున అరిచి, నీకు గెల్లటం బాగా అలవాటులా ఉందే అన్నాడు. ఆమె తేలిగ్గా నవ్వేసి, తగ్గించుకుంటాన్లెండి అంది. ఆమె మనసు ఒక ఇరుకు గదిలోంచి బయటకొచ్చి స్వేచ్ఛాలోకంలోకి విహంగంలా ఎగిరిపోతున్నట్లుంది. అప్పటికామె ఆ గదిలో అడుగుపెట్టి గంట దాటింది. మాటలకు చేతులు జోడై మోమాట పెట్టే మరో చేతిల్ని బ్రతిమాలుతున్నాయి. చేతిమీద తొలి ముద్దు, చెరిపివేసే సరిహద్దు. చెంపమీద ముద్దు, ముత్యాల దుద్దు. పెదవి మీద ముద్దు, లెక్క కందని పద్దు. మెడ క్రింద ముద్దు, ఇక వివరాలు వద్దు. ఆమె ప్రతిక్షణాన్ని ఆనందిస్తుంది. అది కేవలం థ్రిల్లే కాదు, తెలియనితనాన్ని నెమ్మది నెమ్మదిగా క్రమక్రమంగా తెలుసుకుంటూ ఉండడం వల్ల వచ్చిన ఆనందం. అంత అపురూపమైన మొదటి అనుభవాన్ని అంతకుముందు కేవలం ఊహల్లో కూడా ఆలోచించకపోవడం వల్ల అయోమయంతో దాన్ని ఎంతో మామూలుగా గడిపివేసి, భావి జీవితంలో దాన్ని ఒక మంచి జ్ఞాపకంగా కూడా మిగుల్చుకోలేని దురదృష్టవంతులు కోకొల్లలని తెలుసుకొని ఆమె అనుభూతుల్ని నిక్షిప్తం చేసుకుంటుంది. కాలేజీలో మొట్టమొదటి రోజు ముకుంద్ మహర్షి వ్రాసిన భారతదేశంలో స్త్రీలు అన్న పుస్తకం మీద సైకాలజీ ప్రొఫెసర్ ఇచ్చిన లెక్చర్ ప్రతి వాక్యము ఆమెకు గుర్తుంది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఇలా విడగొట్టి
విద్యార్థులని ఏదో ఒకటి ఎన్నుకోమనడమే మనం చేసే మొదటి తప్పు. సైన్స్ చదివిన విద్యార్థికి పెడల్స్, సెపల్స్, ఆక్సిజన్, ఆర్కిమెడిస్ తప్ప మరొకటి రాదు. కామర్స్ వాడికి డబుల్ ఎంట్రీ తప్ప మరొకటి తెలీదు. BA పాస్ అయిన చాలామందికి కంపెనీకి, ఫర్మ్కి కూడా తేడా తెలియదు.